ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా బిహేవ్ చేస్తున్నాం. అపరిచితుడు సినిమాలో విక్రమ్కు 3 క్యారెక్టర్లు ఉన్నట్టు, రాము, రెమో, అపరిచితుడు. అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా 3 క్యారెక్టర్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి, రెమో, రోగు. ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆయనే ఖండిస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మాకు 105 సీట్లు వస్తాయన్నాడు ఒక వేదిక మీద. అదే స్పీచ్లో మళ్ళీ ఎవరిని పెడతామో మాకు తెలియదు అని మాట్లాడాడు. ఒక వారం రోజుల క్రితం ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమం చేస్తూ ఉంటే జెన్జీలోకి 21 ఏళ్ళకే చట్టసభలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఇవ్వాలి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే జెన్జీని విద్యాశాఖ మంత్రిగా పెడతాం. సరే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా లేదా అనేది అందరికీ తెలుసు, అది పగటిగల. ఈ రాష్ట్రంలో గతం 2,50,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తే వారి అద్భుతమైనటువంటి ఒక విధానాల కారణంగా ఇప్పుడు తెలంగాణలో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మరి ఈ 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా? ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణల వేదికగా టీ హబ్ ఈరోజు పేరుగాంచింది. అనేక ఆవిష్కరణలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఆవిష్కరణలు చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు జీనోమ్ వ్యాలీ వేదికగా ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచానికి కావాల్సినటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ అన్నిటిని కూడా సగం దేశాలకు మనమే పంపిస్తున్నాం. మరి వాటిని తయారు చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఈరోజు సింగరేణి ఈ తెలంగాణకే కాకుండా మన దక్షిణ భారతదేశానికే ఒక మణిహారం లాంటిది. నల్ల బంగారాన్ని తయారు చేస్తున్నటువంటి సింగరేణిలో వందల వేల మంది ఇంజనీర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, ఒరాకిల్ లాంటి సంస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మేటి ఎలక్ట్రానిక్ సంస్థలు, అది క్వాల్కమ్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఇలాంటి అనేక కంపెనీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మేటి బ్యాంకింగ్ టెక్ కంపెనీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు, జేపీ మార్గన్ చేస్ కావచ్చు, ఇలాంటి అనేక కంపెనీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో వేలాది మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా దురదృష్టకరం. నీ మీద 89 కేసులు ఉన్నాయి. దాంట్లో 76 తీవ్రమైనటువంటి ఆరోపణలు కలిగినటువంటి కేసులు ఉన్నాయి. మరి నిజంగా ఎవరైనా క్రిమినల్ ఉన్నారు అంటే, అతిపెద్ద క్రిమినల్ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక విద్యాశాఖ మంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఒకవేళ నిజంగా ఇంజనీరింగ్ విద్యలో కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లే, స్కిల్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు. కానీ విద్యాశాఖ మంత్రి గారు నువ్వు దాన్ని ఎట్లా పూడుస్తావు అనే దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేశంలో పేదరికం ఉంది, అంతేందుకు మన తెలంగాణలో ఎంత పేదరికం ఉండే, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మా ప్రజలందరూ బిచ్చగాళ్ళని మాట్లాడినలా? అట్లా మాట్లాడారు కదా, బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మీరు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చాలా దురదృష్టకరము. హార్వర్డ్ వేయిన్లు వారం రోజులు శిక్షణ తీసుకుంటానికన్నా ఆయన మారుతారని చెప్పి అధికారులందరూ భావించిళ్ళు. వాళ్ళు ఎంతో ఆలోచించి ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన మాట్లాడతలేడు కాబట్టి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పోతున్నాయి కాబట్టి కనీసం ఈయన మారాలని హార్వర్డ్ పంపిస్తే వారం రోజులు ఆడ చదువు చెప్పినా కూడా ఈయన మారలే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు అధికారులందరూ కూడా. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆయన చేసిన కథ వల్ల ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఉన్న ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా పోతే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోయినట్టయితే తప్పకుండా నువ్వు అప్లికేషన్లు రాయరాదు అన్నావు కదా, జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు.
తప్పకుండా పోటీ చేస్తారు నీ మీద, నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వెంటనే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు.